ఊహించిందే జరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతాయన్న అంచనాలు నిజమవుతున్నాయి. ఇప్పుడు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా మండిపోతోంది. దీని కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర స్థాయిలో అంతరాయం కలుగుతోంది. యుద్ధం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటూ ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు $60 దగ్గర ట్రేడ్ అవుతూ వచ్చిన క్రూడ్ ఆయిల్ యుద్ధం మొదలైన కొద్ది గంటల్లోనే అనూహ్యంగా పెరిగిపోయింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర $80కు చేరువైంది. యుద్ధం మరిన్ని రోజులు కొనసాగితే క్రూడ్ ఆయిల్ ధరలు $100లకు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని వాదన వినిపిస్తోంది. అదే జరిగితే ఇంధనం దిగుమతిపై ఎక్కువగా ఆధారపడే భారత్ సహా పలు ప్రపంచ దేశాలపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. యుద్ధం మొదలైన కొద్ది గంటల్లోనే ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసేస్తున్నట్లుగా ఇరాన్ ప్రకటించింది. దీంతో అనేక దేశాలకు ఆయిల్ సరఫరాలో అంతరాయం కలుగుతుందనే చర్చ మొదలైంది. యుద్ధం నెల రోజులు సాగుతుందని స్వయంగా ట్రంప్ చెప్పడంతో క్రూడ్ ఆయిల్ ధరలు ఎంతవరకు వెళతాయనే ఆందోళనలు ప్రపంచ దేశాల్లో మొదలయ్యాయి.